వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు జడ్పీటీసీ ఎన్నికల అధికారి ఓబ్లమ్మ. ఇవాల్టి నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలు అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగిందని అన్నారు ఓబ్లమ్మ. ఆగస్టు 2వ తేదీ స్క్రూటినీ జరుగుతుందని, ఆగస్టు 5న 3 గంటలలోపు విత్డ్రా చేసుకోవచ్చని అన్నారు. ఆగస్టు 12న జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుందని, అవసరమైతే రీపోలింగ్ 13వ తేదీ కూడా నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ ఒంటిమిట్ట జడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా రాటాల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 50 జడ్పీటీసీ స్థానాల్లో 2 జడ్పీటీసీ స్థానాలు వేకెంట్గా ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసి పులివెందల, రెండవది వచ్చేసి ఒంటిమిట్ట. పులివెందల, ఒంటిమిట్ట ఈ 2 అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఈరోజు అంటే 30/7/2025 రోజున నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 1వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. 1వ తేదీ లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టింగ్ నామినేషన్స్. తర్వాత 2వ తేదీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అంటే వచ్చిన నామినేషన్లన్నీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసిన తర్వాత వ్యాలిడా, ఇన్వాలిడా నామినేషన్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. డిస్ప్లే చేసిన తర్వాత ఏవైనా ఒకవేళ నామినేషన్స్ నేను రిజెక్ట్ చేస్తే, ఆర్ఓ గారు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు అప్లైట్ అథారిటీ నామినేషన్స్ రిజెక్ట్ అయినవి జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారు 1 డేలో వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత అవి వ్యాలిడా, రిజెక్టెడా అనేది చేయడం జరుగుతుంది. తర్వాత 4th మొత్తం స్క్రూటినీ నామినేషన్స్ విత్డ్రాల్, డిస్పోజల్ ఆఫ్ అప్పీల్స్ బై అప్లైట్ అథారిటీ 4th. లాస్ట్ డే ఫర్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ వచ్చేసి 5th వచ్చేసి నామినేషన్స్ విత్డ్రాల్ ఎవరైనా ఉంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు. 3 గంటల లోపల విత్డ్రాల్ చేసుకోవాలా. 3 గంటల లోపల విత్డ్రాల్ చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ని అంటే ఫైనల్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇంకా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు మేము బ్యాలెట్ పేపర్ ప్రిపరేషన్ మొత్తం పోలింగ్కి అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి పోలింగ్ వచ్చేసి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో మేము ఎంపీటీసీ గాను, సర్పంచ్లు గాను అలా పోటీ చేశాం. అలాగే ఈరోజు మన రాజపేట నియోజకవర్గం నుంచి ఒక ఒంటిమిట్ట మండలంలో ఈరోజు డిప్యూటీసీ నుంచి మనం పోటీ చేస్తూ, అలాగే ఈరోజు గత ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మన పదవి కోసం నేను జనసేన పార్టీ నుంచి ఈరోజు గత 10 సంవత్సరాల పనిచేస్తున్నాను పార్టీ కోసం. ఎక్కడ పేదవాడు అక్కడ పనిచేస్తూ, అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం మా ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరం మేజర్ పంచాయతీలో నాయకుడు ఈ మధ్య ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రతి పని చేసుకుంటూ, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మా చేనేతలకు ఏదో న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు నేను